తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రెడ్ లిస్ట్లో పేర్కొన్న వాళ్ళ జాబితాలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఉన్నారు. తాజాగా తెలుగుదేశం మరొకసారి ఆరోపణ చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో బ్రోకర్గా వ్యవహరిస్తున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి రాష్ట్రం వదిలి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఎక్కడికి పారిపోయినా పట్టుకొచ్చి న్యాయపరంగా శిక్షిస్తామంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రకటించారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధర్మారెడ్డి టీటీడీని అవినీతిమయం చేసేశారు, స్వామివారి హుండీని జగన్ హుండీగా మార్చేశారు, 2,000 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ డబ్బుల్ని ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టే అధికారం ధర్మారెడ్డికి ఎవరిచ్చారు, ఆ ప్రైవేట్ బ్యాంకు ద్వారా జగన్ ప్రభుత్వానికి అప్పిప్పించేందుకు ధర్మారెడ్డి సహకారం అందించారు, పింక్ డైమండ్ పోయిందని టీటీడీ పెట్టిన కేసుని ధర్మారెడ్డి నీరుగార్చేందుకు ప్రయత్నించారు, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాక టీటీడీలో వర్కులను 10% కమిషన్కి అమ్ముకున్నారు, రోజా చెవిరెడ్డి దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు స్వామివారి దర్శన టిక్కెట్లను అమ్ముకున్నారు, 300 టిక్కెట్ని 3,000కు ప్రోటోకాల్ దర్శనాన్ని 1,00,000కి అమ్మారు, టీటీడీ భూములు శారదాపీఠానికి కట్టబెట్టే అధికారం ధర్మారెడ్డికి ఎవరిచ్చారు, టీటీడీలో అవినీతి పాల్పడిన ఏ ఒక్క అధికారిని నాయకుని వదిలిపెట్టడం, చంద్రబాబు సీఎం అయ్యాక టీటీడీపై ప్రత్యేక దృష్టి సారిస్తారు, ప్రత్యేకంగా విచారణ జరిపి బాధ్యులను కటకటాలు వెనక్కి పంపుతాం, ఎన్నికల కోడ్ వచ్చాక ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సు లేఖలు చెల్లవు, కానీ 5 రోజులుగా మళ్ళీ ఆ లేఖలను పరిగణలోకి తీసుకున్నారు, మళ్ళీ దర్శనం పేరుతో దోపిడీకి తెరలేపారు, తిరుమల కొండ మీద వీధి దుకాణాలన్నింటినీ పులివెందులు వైసీపీ నేతలకు అప్పగించారు, వాళ్ళు ఒక్కో దుకాణానికి నెలకు 2,000 వసూలు చేస్తున్నారు, కౌంటింగ్ కేంద్రాలు గొడవలు పెట్టుకోవాలని వైసీపీ కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొడుతున్నారు. ఇక అది పక్కన పెడితే టీటీడీ ఈవోని అయితే టార్గెట్ చేశారు. మరి యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.